మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జనవరి నెల 7వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 4వ అధ్యాయము 11వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచి ఉన్న మర్రి చెట్టును రాజుగారు అడిగాడట, ఎందుకిలా అయిపోయావు అని. కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నా జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం. కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది. ద్రాక్ష తేగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతున్నది. బంతి మొక్కేమో తన పూలకే సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికే ఒక చోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనులు విందుగా కనిపించింది. రాజుగారు అన్నారు, సన్నజాజి, కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించినాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, సంతోషం. అప్పుడు సన్నజాజి అందట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు, ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను. మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు? కొంతమంది చేస్తారు ఎన్నైనా మహత్తులు, పంతమెందుకు, నీ పని నీదే. సృష్టి అంతటిలోకి ఎవరూ నీ అంత బాగా పని చేయలేరు. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చెయ్యాలని కోరుతాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతి దాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరొక అద్భుతమైన వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సేవకుడైన పౌలు గారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, జైలులో బందీగా ఉన్నప్పటికీ, నేను ఈ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నానని చెప్పి సెలవిచ్చినట్లుగా ప్రభువా, అయ్యా తండ్రి, మాకు మా జీవితాల్లో ప్రతి విషయంలో ప్రభువా తృప్తి కలిగి ఉండే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనేకులు తృప్తి లేకుండా ఉంటున్నారు ప్రభువా. అనేకులు సంతోషం లేదు, సమాధానం లేదయ్యా. మరొకరితో పోల్చుకొని వారికున్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారయ్యా. ఈ దినం నుంచి ప్రభువా ఒక తృప్తికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం కలిగి ఉండేలా ఒక తీర్మానం చేసుకొని ప్రభువా, నీ యొక్క చిత్తం ఏదైతే ఉందో, నీ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం ప్రకారం వారు జీవించడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి. ఎడారిలో సెలయేర్లు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, వ్యాధిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క రోగం నుంచి, వ్యాధి నుంచి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తుండగా ప్రభువా, నీవు ఈ సమయంలోని గొప్ప స్వస్థత, గొప్ప విడుదల దయచేసి ప్రభువా, నీ సన్నిధానికి వెళ్ళి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపా ధన్యత దయచేయండి అయ్యా. దైవ సేవకుల్ని, పాస్టర్ గారు వాళ్ళని, సేవకులందరినీ పేరు పేరు వరుసన దీవించి వారిని ఆత్మ చేత అభిషేకించుకొని ప్రభువా నీ పరిచర్యలో బలపరిచి వాడుకోమని వేడుకొంచు ప్రభువా. ఆయా పరిశుద్ధులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కళ్ళని నీ సన్నిధానికి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం, అలక్ష్యం వహించకుండా ప్రభువా సకాలంలో వెళ్ళి నిన్ను స్తుతించి ఘనపరిచే వారికి ఉండటానికి సహాయం చేయమని, ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.